మన జీవితంలో మనల్ని నిలబెట్టేది, కొన్నిసార్లు కింద పడేసేది స్నేహమే కదా. కాని ఒక్కసారి ఆలోచించండి, ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన ఒక స్నేహితుడే మనల్ని వెన్నుపోటు పొడిస్తే ఆ బాధెలా ఉంటుంది? అసలొక మనిషిని పైకి చూసి వాళ్ల లోపల ఏముందో తెలుసుకోవడం ఎందుకంత కష్టం? ఎవర్ని దగ్గరికి తీయాలో, ఎవరికి మనసులో మాట చెప్పాలో ఈ విషయంలో మనందరం ఎప్పుడో ఒకప్పుడు తికమక పడుతూనే ఉంటాం. మన చిన్నప్పుడు రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుందామా? నాకు బాగా గుర్తుంది. మన పెద్దవాళ్లు ఎప్పుడూ ఏం చెప్పేవాళ్ళో? ఎప్పుడూ కోపంగా, చిరాకుగా మొహం పెట్టేవాళ్లుంటారు చూడు, వాళ్లక్కాస్త దూరంగా ఉండు నాయనా, వాళ్లతో మనకి పడదు అనేవాళ్లు. తరచుగా గొడవ పడేవాళ్లు, మొహమాటం లేకుండా కఠినంగా మాట్లాడేవాళ్లు ప్రమాదకరమని మన నమ్మకం. అదే నవ్వుతూ, మర్యాదగా పలకరించే వాళ్లతోనే స్నేహంగా ఉండమని సలహా ఇస్తారు. అవునా కాదా? అయితే ఇన్నాళ్లుగా మనం నమ్ముతున్న ఈ ఆలోచనలోనే ఏదైనా లోపం ఉందేమో, మనుషుల్ని అంచనా వేయడంలో మనమొక ముఖ్యమైన సూత్రాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో, స్నేహితుణ్ణి ఎంచుకునే విషయంలో మనకు తెలియని, మనం పట్టించుకోని ఒక కీలకమైన కోణమేదైనా ఉందేమో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయే ఆలోచన ఇదే. ఇది వినగానే అప్పటిదాకా మనం నమ్మినవన్నీ ఒక్కసారిగా తలకిందులైనట్టు అనిపిస్తుంది. ఎవరైతే ఎప్పుడూ కోపంగా కనిపిస్తాడో అటువంటి వాడితోనే స్నేహం చెయ్యి. ఎందుకంటే కోపంగా ఉన్న మనిషిలో నిజాయితీ దాగి ఉంటుంది అని ఈ సూత్రం చెబుతుంది. ఒక్క క్షణమాగి ఈ మాట వెనుక ఎంత లోతైన అర్థముందో ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు ఈ విచిత్రంగా అనిపించే సలహా లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు కోపానికి, నిజాయితీకి మధ్య సంబంధమేంటి, ఎలా ఉంటుంది? పైకి అంత కఠినంగా కనిపించే ఒక వ్యక్తి లోపల స్వచ్ఛమైన మనసు ఉంటుందని మనం ఎలా నమ్మగలం? ఆ రెండింటి మధ్య ఉన్న ఆ కనిపించని బంధమేంటో ఇప్పుడు మనం విడదీసి చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఇక్కడ కోపం అంటే అదుపులేని ఆవేశం, హింస లేదా పగ కాదు. దాని అసలర్థమేంటంటే ఒక మనిషి తన మనసులో ఉన్న భావాలను దాచుకోలేకపోవడం, నలుగురి ముందు నటించడం చేతకాకపోవడం, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడటం వాళ్లకు రాదు. వాళ్ల మనసు ఒక ఫిల్టర్ లేని మైక్ లాంటిదనమాట. ఏది అనిపిస్తే అది నేరుగా బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు రకాల మనస్తత్వాలను మనం పోల్చి చూస్తున్నాం. ఒకవైపు పైకి కోపంగా, ముక్కుసూటిగా కనిపించే వ్యక్తి. మరోవైపు ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా కనిపించే వ్యక్తి. ఈ మొదటి వ్యక్తికి మనసులో ఉన్నది దాచుకోవడం అస్సలు రాదు. ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తారు. వాళ్లు పైకి ఎలా కనిపిస్తారో లోపల కూడా దాదాపు అలాగే ఉంటారు. మరి రెండో వ్యక్తి సంగతేంటి? వాళ్ల చిరునవ్వు వెనుక అసలు ఉద్దేశాలేంటో మనం చెప్పగలమా? వాళ్ల మనసులో నిజంగా ఏముందో మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. వాళ్లు మనకు చూపిస్తున్నది కేవలం ఒక ముసుగు మాత్రమే అయ్యే ప్రమాదముంది. ఈ తర్కం ప్రకారం మనం ఆలోచిస్తే ఒక స్నేహంలో మనం దేనికెక్కువ విలువ ఇవ్వాలి అనే ప్రశ్న మన ముందుకొస్తుంది. మనల్ని ఎప్పుడూ పొగడ్తలతో, మంచి మాటలతో ముంచెత్తే స్నేహం కావాలా? లేకపోతే మన తప్పుల్ని ధైర్యంగా మన మొహం మీదే చెప్పి మనల్ని సరిదిద్దే స్నేహం కావాలా? మనమెప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటాం, కానీ కొన్నిసార్లు నిజం అంత సౌకర్యంగా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం తేల్చుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. మనకు తాత్కాలికంగా ఆనందాన్నిచ్చే ఒక తీయటి అబద్ధం ముఖ్యమా? లేక మనల్ని కాస్త బాధ పెట్టినా మనల్ని ఉన్నతమైన మార్గంలో నడిపించే ఒక కఠినమైన నిజం ముఖ్యమా? ఎందుకంటే నిజం నిప్పులాంటిది. అది మనల్ని కాల్చినా చివరకు మనకు దారి చూపే వెలుగునిచ్చేది కూడా అదే. ఈ ఆలోచన ప్రకారం చూస్తే ఒక నిజమైన స్నేహితుడి లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. వాళ్లు చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెబుతారు. అది మనకు ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా సరే. వాళ్ల స్వభావంలో ఎలాంటి నటన, కల్మషం ఉండదు. వాళ్ల నిజాయితీ కొన్నిసార్లు మనకు కఠినంగా అనిపించవచ్చు, కాని అది ఎప్పుడూ మన మంచికే ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక చిరునవ్వు వెనుక కపటత్వాన్ని దాచే అలవాటు వాళ్లకు అస్సలు ఉండదు. ఈ విశ్లేషణ చివరిలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: ఒక స్నేహబంధంలో మన చెవులకు ఇంపుగా, వినడానికి హాయిగా ఉండే మాటలు చెప్పేవాళ్లు కావాలా, లేక మనల్ని సరైన దారిలో నడిపించేందుకు అవసరమైన నిఖార్సైన నిజాయితీ కావాలా? మనకు సౌకర్యం ముఖ్యమా, లేక సత్యం ముఖ్యమా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.